మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. కంప్లీట్ మా బైకర్స్ గురించే ఉంది మూవీ అంతా. లైక్ బైకర్ ఓరియంటెడ్, బైకర్స్ ఎంత కష్టపడతారు, ఎంత స్ట్రగుల్ అవుతారో గురించే ఉంది. సో ఎవ్రీ రైడర్ హ్యాస్ హిస్ ఓన్ స్టోరీ, దాని గురించి చూపించారు. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దర్. శర్వానంద్ గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు. రాజశేఖర్ గారు ఏంటి అందరూ ఓవరాల్ క్యాస్ట్ మేడ్ ఇట్ నెక్స్ట్ లెవెల్. క్రేజీ ఉంది మూవీ అయితే. హీరోయిన్ కూడా నెక్స్ట్ లెవెల్ చేశారు. లైక్ ఒక బైకర్కి ఎంత సపోర్ట్ చేయాలో అలా చూపించారు. చాలా బాగుంది మూవీ ఓవరాల్గా. రాజశేఖర్ గారు రీఎంట్రీ అయితే బ్లాక్ బస్టర్ అసలు. నిజంగా ఈ మూవీ ఒక నెక్స్ట్ లెవెల్ పీక్స్లోకి వెళ్తుందని అనుకుంటున్నాను. యా, అంటే వాళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ కాంబినేషన్. ఫాదర్ అండ్ సన్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. అంటే ఒక కోచ్కి సన్కి ఉండాల్సిన రిలేషన్షిప్ అండ్ ఫాదర్కి సన్కి ఉండాల్సిన రిలేషన్షిప్ లాగా చూపించారు. సో క్రేజ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మస్ట్ వాచ్ మూవీ ఇదైతే. మీకేం నచ్చింది? బైకర్ కదా మీరు కూడా. మా బైకర్ కాబట్టి మా ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చూపించారు. మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నాం ఆఫ్ రోడ్స్లో, మేము పడే కష్టాన్ని వాళ్ళు చూపించారు. సో ఇట్స్ ఇస్ క్రేజీ. లైక్ మేము చేస్తాం శర్వానంద్ యాక్టింగ్ సూపర్ అంటారు. నెక్స్ట్ లెవెల్. శర్వానందన్ అయితే హీ నేల్డ్ ఇట్. సో మా బైకర్స్ గురించి ఎలా ఆయన రియల్గా ఆయన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఆ బైకర్ గురించి అసలు చాలా బాగా చూపించారు.